తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తమిళనాడులో రోజుకో రసవత్తరమైనటువంటి రాజకీయం కనిపిస్తోంది. తమిళనాడులో మళ్ళీ ఎన్నికలు జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఎందుకంటే ఈరోజు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ రాజీనామా పత్రాలను నేరుగా స్పీకర్ కార్యాలయానికి వెళ్ళి స్పీకర్ జేసీడీ ప్రభాకర్ గారికి అందజేశారు. తమ రాజీనామాని ఆమోదించండి అని చెప్పి వారిని కోరినటువంటి పరిస్థితి ఉంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను స్పీకర్కి ఇచ్చి నేరుగా ప్రస్తుతం టీవీకే మంత్రి ఎవరైతే ఉన్నారో ఆదవ్ అర్జున ఆయన్ని కలిశారు. ఆదవ్ అర్జున్ని కలిశారు అంటే దీని అర్థం ఏంటి? వీళ్ళు రాజీనామా చేశారు, రాజీనామా ఆమోదం ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. తర్వాత ఎన్నికలు వస్తే టీవీకే పార్టీ తరఫున పోటీ చేయడానికి ఆల్మోస్ట్ రంగం సిద్ధమైపోయినట్టుగా సమాచారం వస్తోంది. ఎస్, టీవీకే పార్టీకి మద్దతు తెలిపారు కదా ఆ రోజు బలపరీక్షలో టీవీకేకి మద్దతు తెలిపిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో 20 మందికి పైగా ఎమ్మెల్యేలు పళనిస్వామి నుంచి విడిపోయి అన్నాడీఎంకే ఒక చీలిక వర్గంగా ఏర్పడి షణ్ముగం వేలుమణి నేతృత్వంలోని 20 మందికి పైగా ఎమ్మెల్యేలు పళనిస్వామి నుంచి విడిపోయి వీళ్ళు ఇక్కడ విజయ్ పార్టీకి ఆ రోజు బలపరీక్షలో మద్దతు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 20 మంది ఎమ్మెల్యేల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఈ ముగ్గురు ఇవాళ రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కూడా. సో డెఫినెట్గా త్వరలోనే ఎలక్షన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకొక సమాచారం ఏంటంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కుమారవేల్, తర్వాత జయకుమార్, సత్యభామ, ఈ ముగ్గురు రాజీనామా చేశారు. వాళ్ళ ఈ 3 5 కావచ్చు, 5 10 కావచ్చు, ఆ 10 15 కూడా కావచ్చు అని ఒక చర్చ చాలా బలంగా వినిపిస్తోంది. అంటే అన్నాడీఎంకే నుంచి పూర్తిగా వేరుపడినటువంటి వాళ్ళందరూ కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదని ఒక చర్చ వినిపిస్తోంది. ఎందుకంటే పళనిస్వామి వల్లే అసలు మనం ఓడిపోయాం, పళనిస్వామి వల్లే అధికారం రాలేదు, పళనిస్వామి విధానాల వల్లే అన్నాడీఎంకే రెండోసారి కూడా అధికారానికి దూరం అయిపోయింది. భారతీయ జనతా పార్టీతో కలవద్దు అని చెప్పి చాలామంది చెప్పినప్పటికీ భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల తమిళ ప్రజలు మనల్ని తిరస్కరించారు. కాబట్టి మనం ప్రతిపక్షానికి మళ్ళీ పరిమితం అయిపోయాం. ఈసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అంటే ఈ పళనిస్వామే కారణం అని చెప్పి షణ్ముగం వేలుమణి నేతృత్వంలో దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు వేరుపడిపోయి మొన్న బలపరీక్షలో కూడా విజయ్కి మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే దీని వెనకాల విజయ్ వ్యూహం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మొన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీసీకే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి క్రమంలో అన్నాడీఎంకేనే విడిపోయినటువంటి ఈ ఎమ్మెల్యేలు కూడా వీళ్ళను కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాడు విజయ్. అలా తీసుకుంటే కనుక మేము మా మద్దతును ఉపసంహరించుకుంటామని చెప్పి వీసీకే కానీ తర్వాత వామపక్షాలు కానీ అభ్యంతరం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. మేము మద్దతు ఉపసంహరించుకుంటే నీ ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుంది అని వాళ్ళు భయపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వెంటనే టీవీకేకి సంబంధించిన కొంతమంది మంత్రులు వాళ్ళ నాయకులు మాట్లాడారు, అలాంటిదేమీ లేదు, అన్నాడీఎంకే అసంతృప్త ఎమ్మెల్యేలు వాళ్ళని మేము మంత్రివర్గంలోకి తీసుకోవటం లేదు, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే టీవీకే మంత్రులు, టీవీకే నాయకుల్లో కూడా ఈ భయం అనేది ఉంది. మనం అధికారంలో ఉండి అద్భుతమైనటువంటి విజయం సాధించిన తర్వాత మనకు మెజార్టీ లేకపోవటం వల్ల వీళ్ళ మద్దతు మనం ప్రభుత్వం నడవటం వల్ల ఏ రోజైనా సరే మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. మనల్ని ఇట్లా బెదిరింపులకు గురి చేస్తూనే ఉంటారు, మనం భయపడుతూ పరిపాలన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి చర్చ చాలామంది టీవీకే నేతల్లో ఉంది. వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని విజయ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అన్నాడీఎంకేలో కొంతమంది మనకి ఎలాగో మద్దతు తెలుపుతున్నారు కదా, వాళ్ళ చేత మనం రాజీనామా చేపిద్దాం, ఇట్లా భయపడుతూ మనం పాలన చేయొద్దు, వాళ్ళు చెప్పినట్టుగా వినాల్సినటువంటి పరిస్థితి వస్తే మనం 107 మంది గెలిచి ప్రజల తీర్పు, ప్రజల అభీష్టం
మన వైపే ఉంది కాబట్టి మనం ఎందుకు భయపడుతూ మనం పరిపాలన చేయాలి? ఇప్పుడు ఎలాగో మనకి మద్దతు తెలియజేస్తున్నటువంటి వాళ్ళతో మనం రాజీనామా చేపిద్దాం. కొంతమందితో రాజీనామా చేపించి మన పార్టీలో జాయిన్ చేసుకుందాం. టీవీకే పార్టీలో జాయిన్ చేపించుకుని తర్వాత వాళ్ళని ఎన్నికల బరిలోకి దింపితే, ఎలాగో రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి, వాళ్ళ చేత బరిలోకి దింపితే అందరూ కూడా ఆ నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా టీవీకేకే మద్దతు తెలుపుతారు. ఎందుకంటే ఫలితాలు వచ్చినప్పుడు చాలామంది సోషల్ మీడియా వేదికగా అర్రే విజయ్కి ఇంకొక 10 స్థానాలు మేము గెలిపిస్తే బాగుండేదే, విజయ్కి ఇంకొక 20 స్థానాలు మేము గెలిపించి ఉంటే బాగుండేదే, 108 దగ్గర విజయ్ పార్టీ ఆగిపోయింది, మాకు చాలా బాధ కలుగుతుంది. చాలామంది ఫ్యాన్స్, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, సామాన్య ప్రజలు కూడా వాపోయారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం. ఒక్క ఎమ్మెల్యే కోసం, 2 ఎమ్మెల్యేల కోసం ఆయన పార్టీల గడపల చుట్టూ తిరుగుతూ ఎంత ఇబ్బంది పడ్డారు. గవర్నర్ ఒక్కొక్కసారి ఆయన తిప్పి వెనక్కి పంపించడం, ఇదంతా రాజకీయం చూసిన తర్వాత తమిళ ప్రజలందరూ కూడా అరే విజయ్కి మంచి మెజార్టీ ఇస్తే బాగుండేది కదా, ఇంకొక 10 స్థానాలు 15 స్థానాలు మనం ఇస్తే బాగుండేది కదా అని చెప్పి చాలామంది ప్రజలు భావించిన పరిస్థితి, సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని పంచుకున్న పరిస్థితి. కాబట్టి ప్రజల తీర్పు మన వైపే ఉంది కాబట్టి 5 సంవత్సరాల పాటు విజయ్ ప్రభుత్వానికి ఢోకా లేకుండా చేయాలంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఉప ఎన్నికల్లో కూడా విజయ్ పార్టీని గెలిపించి తీరాలి అని ప్రజల్లో కూడా ఆ అభిప్రాయం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనమే గెలుస్తాం. అన్నాడీఎంకే ఎమ్మెల్యే చేత మనకి మద్దతు తెలుపుతున్న వాళ్ళతో రాజీనామా చేపించి మన పార్టీ గుర్తు మీద గెలిపించుకొని బాజాప్తా మనం ఒక మంచి కాన్ఫిడెన్స్తో పరిపాలన చేద్దాం, మనం మంచి మెజార్టీతో పరిపాలన చేద్దామని చెప్పి టీవీకే నాయకులు విజయ్ దృష్టికి తీసుకెళ్లారు. సరే కానివ్వండి అని చెప్పి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఈ 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. చేసి టీవీకే మంత్రి ఆదవ అర్జున్ను కూడా కలిశారు. సో భవిష్యత్తులో అంటే అతి తొందరలోనే ఇంకా కొంతమంది ఈ 3 తర్వాత ఇది క్యూ కట్టే అవకాశం ఉంది. ఆ 20 మందికి పైగా ఎమ్మెల్యేల్లో, అన్నాడీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేల్లో ఎవరు వస్తారు, ఇంకా ఈ 3 10 అవుతుందా 15 అవుతుందా అన్నది అతి త్వరలోనే తెలుస్తుంది. ఒక్కసారి స్పీకర్ రాజీనామా చేస్తే 6 నెలల్లోపు ఉప ఎన్నికలు వస్తాయి. 6 నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే. ఎన్నికల కమిషన్ అక్కడ వాళ్ళు రిజైన్ చేసినటువంటి ఆ నియోజకవర్గాల్లో ఎన్నిక పెట్టాల్సిందే, కొత్త ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఎన్నిక కావాల్సిందే. సో డెఫినెట్గా మరి ఎంతమంది ఇంకా రాజీనామా చేస్తారు, ఎన్ని చోట్ల ఉప ఎన్నికలు వస్తాయనేది కూడా కాలమే సమాధానం చెప్తుంది. తప్పకుండా ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.